నాని ఏందో రోజుకో షాక్ ఇస్తున్నాడు. నో డౌట్ నాని ఈజ్ ద బెస్ట్ వర్సటైల్ యాక్టర్. లవర్ బాయ్ నుంచి సైతంలా మారిపోయాడబ్బా. ఎన్న ట్రాన్స్ఫర్మేషన్. ఆ లుక్ గెటప్ చూస్తే ఎవరు అనుకోరు నాని ఇలాంటి సినిమాలు కూడా చేశాడా అని. అండ్ శైలేష్కి కూడా లాస్ట్ టైం సైంధవ్తో గట్టి దెబ్బనే పడింది. ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వదు అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, కొంతమంది ఫ్యాన్స్ నాని టైర్ 1 టైర్ 2 అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. నో డౌట్ ఈ సినిమాతో పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ నాని కొత్త ఫేస్లోకి ఎంటర్ అయిపోయాడు. అండ్ ఇది ఒక డిసైడింగ్ చాప్టర్. ఓకే అయినా ట్రైలర్ భలే ఉంది కదబ్బా. కంప్లీట్ గూస్ బంప్సే నాకైతే. నాకు తెలిసి మీకు కూడా ఈ సీన్ నుంచే గూస్ బంప్స్ స్టార్ట్ అయింటాయి. 9 months బేబీ సార్, ఆ పాపని ఏం చేయబోతున్నారు. ఇక్కడ నుంచి గూస్ బంప్స్ స్టార్ట్ అవుతాయి అబ్బా. మ్యూజిక్ అలా కొట్టాడు మరి. అన్నదో చిన్న కోరిక, శ్రీనిధి చనిపోకుండా ఉంటే బాగుంటుంది. సరే కానీ విలన్ మోటివ్ ఏంది అనేది గెస్ చేయగలరా? ఒకసారి బాగా థింక్ చేసి కమెంట్స్లో చెప్పండి చూద్దాం. ఏదో స్పెషల్ వంట అయితే చేయబోతున్నారు. హిట్ 3 విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిట్ 1 and 2. కేస్ 3 హైలైట్ చేయడమేమో కానీ హిట్ 3 అంతా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ మీదే ఉంటుంది. అండ్ మెయిన్గా దిస్ పార్ట్ అర్జున్ సర్కార్ కంట్లో భయం కనిపించింది. ఆల్రెడీ మనోడే ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడే భయపడ్డాడు అంటే ఆ ఈవెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. మేబీ దిస్ పార్ట్ అమ్మాయి కాళ్ళు చేతుల్ని కట్టేశారు. దీన్ని చూసే భయపడి ఉంటాడు బిడ్డ. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే ప్రతిదీ సర్ప్రైజింగ్ గానే ఉంది. యాక్చువల్గా ఫస్ట్ టీజర్ వచ్చింది కదా, నాని వైట్ సూట్ లో కత్తి పట్టుకొని కనిపిస్తాడు. అక్కడ మనోడిని చూసి ఒక బుచ్చర్ టైప్ కిల్లర్ ఏమో అనుకున్నా. లైక్ పోలీసే కానీ అన్అఫీషియల్ గా క్రిమినల్స్ మీద ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు అని. ఇక్కడ సీన్ మాత్రం కంప్లీట్ రివర్స్ అయిపోయింది. బ్రేక్ డౌన్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం క్లియర్ గా. మరీ వైలెంట్ గా ఉన్నాడబ్బా మనోడు. దసరాల్లో కూడా వైలెన్స్ ఉంది, కాకపోతే అంతగా కనెక్ట్ అవ్వలేదు ఆ సీన్స్ కి. ఏదో నరుక్కుంటూ పోతుంటాడు కానీ ఏం ఫీల్ రాదు. కానీ దీంట్లో మాత్రం వైలెన్స్ రీజనబుల్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా అంటే డైరెక్టర్ మన ఎమోషన్స్ తో ఆడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె గొంతులో కత్తి దించాడు కదా, అప్పుడు మనకి ఏం ఫీల్ రావాలంటే ఈమెను ఇలా చంపడమే కరెక్ట్, ఇంకా పొడిచి చంపితే బాగుంటుంది అన్నట్టు అనిపించాలి. లేదా ఎక్కువైనా పర్లేదు, రీజనబుల్గా ఉండాలి. సో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అబ్బా నేనైతే. నాని ఇది కూడా చేయగలడని కాదు, ఆ క్యారెక్టర్ ఎంత చేయగలదో అంతే చూపించాలి. మరీ ఎక్కువ చూపిస్తే డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ సైంధవే. ఏమోలేబ్బా అన్నీ ఒకేలాగా ఉండవు కదా, ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. ఫైనల్గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. ఫోర్స్ ఏం లేదులే. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ ఉంటుంది కదా, దాన్నన్నా కొట్టండి పర్లేదు. అండ్ ఒకవేళ ఎంకరేజ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? ఉంటా మరి. టాటా బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.